అమౌంట్ మళ్ళీ దీని మొహానికి ఇంపార్టెంట్. కొంచెం బాగా చేయండి పౌడర్ తగ్గండి. ఓకే ఓకే మేడం, ఇంకా మీ పర్సనల్ మ్యాటర్స్ కోసం మాట్లాడండి. బేబీకి మాట్లాడడానికి మాటలు కూడా లేవు. ఓకే, మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? బేబీకి అన్ని సాంగ్స్ ఇష్టమేనమ్మా. బేబీకి నచ్చిన సాంగ్ ఏంటి? ఓకే మేడం, ఇంతకీ మీకు ఇష్టమైన సాంగ్ ఏంటో మీరు చెప్తే మంచిది. నాకు ఇష్టమైన సాంగ్ రింగ్ రోడ్ కార్ రంగనాయక్ అంటే బాగా ఇష్టం. దీని మొఖానికి ఆ సాంగ్లో ఎత్తుకోలే. ఓకే మేడం, ఇంకా నెక్స్ట్ మీ పర్సనల్ మ్యాటర్స్కి వస్తే పర్సనల్ మ్యాటర్స్ విందామే. మేడం మీ పేరు అసలు పేరు అప్సరసేనా మేడం? బేబీ అసలు పేరు అప్సరస తెలియట్లేదా? అంటే బయట మాకు టాక్ వచ్చింది అపలాస్మే అని తెలుస్తారండి కదా మేడం అందరూ. ఎవరన్నారు అప్పలాసం ఏంటి? బేబీ చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉందని 9వ నెలలోనే అప్సరస అని పెట్టాం. పుట్టక ముందే పెట్టేశారా? 9వ నెల పుట్టక ముందు కాదమ్మా, పుట్టాక 9వ నెల తర్వాత అప్సరస అని పెట్టాం. ఓకే మేడం, ఇంతకీ మీ ఏజ్ ఎంత మేడం? నా ఏజ్ 12. బేబీ ఏజ్ 16 అమ్మా. 16 ఉన్నప్పటి నుంచి 16 చెప్తున్నారు మేడం మీరు ఏజ్. బేబీ ఎప్పుడు ఒక మాట మీద నిలబడుతుంది. అయినా అప్పుడు చూడడానికి పెద్దగా కనిపిస్తుంది. 16 చెప్పాం. బేబీ ఇప్పుడు 16 కూడా వస్తాయి. ఎత్తుకొని ముద్దులేటన్నా. సరే మేడం, నెక్స్ట్ మీ సినిమా కోసం ఇంకా అలా చెప్పలే. ఓకే, ఫోన్ రింగ్ అవుతున్నట్టు చూడండి మేడం ఒకసారి. హలో, అల్లంకొండ నరేష్ కాదా? నేను మన సుబ్బయ్య హోటల్లో మీట్ అవుతామండి. నెక్స్ట్ మూవీకి డేట్ చెప్తాను. సరేనండి, బాయ్. ఎవరు మేడం ఇంతకి ఫోన్లో? అల్లంకొండ నరేష్ గారమ్మా. దేనికి మేడం? కొత్త సినిమా తీస్తున్నారు, మా బేబీ హీరోయిన్. చెప్పు. ఓకే మేడం, ఏ సినిమా మేడం? పేడపురుగు. పేడపురుగు దీని మొక్కల్లోనే ఉన్నప్పుడు. అల్లంకొండ నరేష్ గారు సెన్సేషనల్ డైరెక్టర్. అసలు ఒక ఫ్లాట్ కూడా లేదు, అందుకే బేబీని సెలెక్ట్ చేశారు. దీంతో చేతలేవు ఫ్లాప్. ఓకే మేడం, నెక్స్ట్ మీ పేడపురుగు సినిమా కోసం ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ ఇంతకీ పాప మీ పోలిక నాకు మీ ఆయన గారి పోలిక? బేబీకి అన్ని నా పోలికలే. యాక్చువల్గా చెప్పాలి, వాళ్ళ నాన్న పోలికలు తక్కువ, బుద్ధులన్నీ వాళ్ళ నాన్న, పోలికలన్నీ నావి. అందుకే మేము చూడలేము. ఓకే మేడం, ఇంతకీ మీ పేడపురుగు సినిమా కోసం మాట్లాడింది అయింది. సొందులో సుందర సినిమా హిట్ అయినందుకు కూడా చూద్దాం. మా అమ్మాయిని అన్ని ప్రశ్నలు అడిగేకమ్మా. అసలు నోట్లో వేలు పెడితే కొరకడం కూడా. అదేం మేడం, మొన్న షూటింగ్ లో హీరో బొగ్గ కొరికేసిందంట. బుద్ధివే, ఎవరన్నారమ్మా బుద్ధివే? ఆ సమంత కాజల్ కత్రినా కైఫ్ ఊరినే ఉంటారు. మా బేబీ బాగా ఎదిగిపోతుందని అలా స్ప్రెడ్ చేస్తున్నారు అంతే. మీ అమ్మాయి కన్నా అలా అందంగా ఉంటారు కదా మేడం. ఎవరు చెప్పారమ్మా? మా అమ్మాయి సందులో సుందరి. సందులోకి వెళ్తే కుర్రోళ్ళు అందరూ వెనకాల రావాల్సిందే. అదే అనుకుంటారు బయట కూడా. ఓకే మేడం, వంట సంగతి చూద్దాం మేడం. అమ్మా చూద్దాం. ఓకే బేబీ, నువ్వు యాంకర్ గారికి పెట్టమ్మా. తీసుకోండి. థ్యాంక్స్ బేబీ. హలో కెమెరామ్యాన్ రంబా, కొంచెం అంబులెన్స్ ఫోన్ చేయమ్మా. ఓకే మేడం, చాలా బాగుంది మరి. ఇంత మంచి డిష్ ఆంధ్రప్రదేశ్ ఎవ్వరు చేయరు మేడం. ఎంత అందంగా స్పెషల్. కొబ్బరి పిచ్చి అంటారు కదా, ఇంకా అదైతే ఇంక పిచ్చెక్కించింది మేడం. కెమెరామ్యాన్ రంబా రెడీగా ఉన్నారు అంబులెన్స్ తో. ఓకే మేడం, ఇంతకీ మీరు ఇంకా ఎవరెవరు హీరోలతో చేయాలనుకుంటున్నారు? నాకు ఉపేంద్రతో కానీ వేణుమాధవ్తో కానీ చేయాల్సింది. ఉపేంద్ర వేణుమాధవ్ అంత మంచి హిట్ అయిన హీరోస్ బేబీ అంటేనమ్మా, బేబీ ఎప్పుడు చాలా బాగుంటుంది. బేబీ ఏమన్నా నేను కాదన్ను. అవునా మేడం, ఇంతకీ మీ విజయ రహస్యం ఏంటి మేడం సినిమా హిట్ అవడానికి? నా విజయ రహస్యం మా అమ్మ. ఓకే మేడం, అంటే మీ అమ్మగారు ఉండడం వల్ల మీరు హీరో పొక్కరకలేరా షూటింగ్ లోని? అవునండి. అవునా మేడం. ఓకే మేడం, ఇంతకీ మీ నెక్స్ట్ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ మీ పేడపురుగు సినిమా హిట్ అవ్వడానికి ట్రై చేయండి. అల్లంకొండ నరేష్ గారికి నెక్స్ట్ ఫ్లాప్ సినిమా. ఓకే, సూపర్ హిట్ మేడం. ఉంటాను మేడం, బాయ్ మేడం. ఓకే చూద్దాం. మీరందరూ ఖచ్చితంగా పేడపురుగు సినిమా చూసి మా బేబీని బాగా ఎంకరేజ్ చేయడానికి కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఓకే, ఇంతటో ఈ సమర్పం. ఆవిడకి కొంచెం ఏవో ఇవ్వాలంట, ఇచ్చేద్దాం. కళామంది మేడం, మీకు కష్టపడి కళామంది పక్కన చిన్న షాపు చిన్న కొట్టుంటే అక్కడికి వెళ్ళి ఖర్చిపోన్నాం మేడం. సూపర్ మేడం, మీకు ఈ కలర్ చాలా బాగా ఉంటాయి మేడం. మా బేబీకి ఇలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఖర్చులన్నీ తీసుకెళ్ళి మీ అమ్మాయికి చీర కొట్టించండి. ఓకే మేడం, ఉంటాను మేడం. థ్యాంక్స్ మేడం, బాయ్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. Now, a dance performance by senior AAA girls. I like you, let's get together, girl. You know you want to, I know you like me. You know I like you, let's get together, girl. You know you want to.
కాలేజ్లో చదువుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కాలేజ్ ఎక్కడ కూడా అసలు నాకు, ఎందుకంటే నేను ఓన్లీ ఆడుకోవడానికి వస్తాను, కానీ ఇక్కడ చదువుకోవడం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఆ ఫంక్షన్ కాదమ్మా, నాకు ఫేర్వెల్ కాదు. మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్? అయితే మా దగ్గర ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే మాకు చెప్పండి, మేము బాగుంటే బయట చెప్పండి, ఓకేనా? మనం చేసే పని ఏదైనా సరే ఇంతే శ్రద్ధగా, ఇంకే పని టేకప్ చేసినా కూడా ఈ పనిని చేస్తున్నంత శ్రద్ధగానే చేయాలని, చేయగలిగిన సామర్థ్యం మీకు ఉందని నమ్ముతూ మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి లైఫ్లో ఎప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారని చెప్పేసి ఫ్యాకల్టీ అందరి తరఫున, ఏఎస్ఎన్ గారి తరఫున మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంజాయ్ అండ్ డూ ద వర్క్ ప్రాపర్లీ అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. నిజంగా ఎవరైనా కాలేజ్కి ఫైన్ తెచ్చింది సార్. మిగతా వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే లైన్ బై, ఎందుకంటే ఆ అమ్మాయి డైలాగ్ వేస్తా ఉంటాయి వెనకాల నుంచి. ఆ రివెంజ్ ఇప్పుడు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బెటర్ దెన్ ఎ మదర్ అది చెప్తా ఉంటాను ఎప్పుడు క్లాస్లో. బికాస్ ఒక మదర్ అయితే ఓన్లీ వన్ చైల్డ్ని పడుకోబెట్టగలదు. ఇప్పుడు సంతోషి చెప్పింది, నేను క్లాస్లో 100 మందిని పడుకోబెట్టగలను నిద్రతో అని చెప్పింది సంతోషి. ఫైన్.
at this particular point of time, I just only can say, I only can wish a very happy success, grand success, and all of you should come up with bright colors and all the very, very, very best in your life. Proceed. Open Gangnam Style.